ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. నమస్తే, నా పేరు సురేష్ కుమార్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టీవీ. ప్రస్తుతం మన ముందు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మందోటి మహేందర్ పటేల్ గారు ఉన్నారు. వారిని ప్రస్తుతం మన నగరంలో పార్టీ పరిస్థితి ఏంటి, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పరిస్థితి ఏందో అడిగి తెలుసుకుందాం. నమస్తే పటేల్ గారు. నమస్కారం అన్న. నా పేరు మందోటి మహేందర్ పటేల్, భారతీయ జనతా పార్టీ గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ అధ్యక్షుడిని. ఈ 56వ డివిజన్లో 14 బూతులలో ఈ మెంబర్షిప్ అనేది దాదాపు ఒక 2200 మెంబర్షిప్ చేయించినామన్నా. ఆన్లైన్ మెంబర్షిప్ అది 14 బూతులు. మా 56వ డివిజన్లో 14 బూతులు. 14 బూతులకు 14 బూత్ అధ్యక్షులు పెట్టి శక్తి కేంద్రం ఇన్ఛార్జీలను ఇద్దరిని నియమించి కంప్లీట్గా పార్టీ ఇచ్చిన కట్టుబాట్ల ప్రకారం అన్ని కంప్లీట్ చేసి అందరికంటే ముందుగా 56వ డివిజన్లో కంప్లీట్ చేసి ఇచ్చినాం. మొన్న కార్పొరేట్ ఎలక్షన్లో బీజేపీ క్యాండిడేట్ ఎవరు నిల్చున్నారా? దేశిని సదానందం గారని కార్పొరేటర్గా పోయినసారి వారు పోటీ చేయడం జరిగిందన్న. 800 పైచీలకు ఓట్లు వచ్చినాయన్న. దరిదాపు 14,000 పైచీలకు ఉంటుంది. 14,000 పైచీలకులో మరి 800 అంటే బీజేపీ అంటే 800 అంటే గతంలో ఏంటంటే కొంచెం ఆయన సరిగా జనంలోకి రాకపోవడం, కొత్త వ్యక్తి కావడం, కొంత అట్లా దానివల్ల కొంత అట్లా అయింది. అంటే వ్యక్తిగతంగా బలహీనమా? పార్టీ పరంగా ఉంటే రావాలి కదా. పార్టీ పరంగా ఉన్నా కూడా అమ్మాయినా కూడా అడగండి అన్నం పెట్టదు అన్నట్టు వాస్తవంగా ఆయన వచ్చి ప్రచారం చేయాలి, ఇంటింటికి గడప తిరిగి చేస్తే బాగుండేది. కానీ కొంత ఆయన సమన్వయం చేసుకోలేక అదైందన్న. మేము గతంలో 2023లో వరదలు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి వరదలు వచ్చిన కుటుంబాలన్నిటికీ ఒక 15 కిలోల రైసు, వాళ్ళకు ఒక 15 రోజులకు సరిపడా కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు మొత్తం పంపిణీ చేసినామన్న. అంటే దాదాపు అన్ని కుటుంబాలకు, అంటే వరదలు వచ్చిన ప్రతి కుటుంబానికి 2023లో పోయినసారి అంటే రాలేదు కానీ 24లో రాలేదు కానీ ఈ సమ్మెనగర్ జవహర్ కాలనీలో మొత్తం వరదలు వచ్చినప్పుడు అందరికి అట్లా చేసి కొందరికి ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగిందన్న. ఇప్పుడు ఇది మీ డివిజన్ ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ. ఎలా ఉంది వర్ధన్నపేటలో? ఇక వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ అంటే అప్పుడు కొండేటి శ్రీధర్ గారు పైన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. అప్పుడు మన డివిజన్ నుంచి వెళ్ళి 1500 పైచీలకు ఓట్లు వచ్చినాయి బీజేపీకి. అంటే మా 56వ డివిజన్ నుంచి వెళ్ళి. దానికి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కు పోల్చుకున్నట్టయితే 3950 ఓట్లు వచ్చినాయి ఎంపీగానే పోటీ చేసినప్పుడు. సమస్య వేరు. ఎంపీ అక్కడ మోడీని చూస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తారు. అక్కడికి స్థానిక సంస్థలు తేడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మాకు తక్కువ ఓటింగ్ రావడానికి కారణం ఏంటిదంటే ఈ కానిపోని 420 హామీలు ఇచ్చి జనాన్ని ఏదో చీట్ చేయడం కోసం ఆ హామీలు ఇచ్చింది కాబట్టి మాకు వాస్తవంగా కొంత ఓటింగ్ శాతం అనేది తగ్గింది. కానీ ఇప్పటి కూడా 6 గ్యారెంటీలని, ఒక 6 గ్యారెంటీలు ఏంది, చాలా అలవిగాని హామీలని అమలు చేస్తామని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడం వల్ల అప్పుడు కొంత ఓటింగ్ శాతం తగ్గడం జరిగింది అసెంబ్లీ. అప్పుడు కాంగ్రెస్ ఎందుకు ప్రత్యామ్నాయం అనుకోవాలి బీఆర్ఎస్కు, మరి బీజేపీ ఎందుకు అనుకోలేదు? బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాదు. ఇప్పుడే 3rd ప్లేస్లో ఉంటామని ఒప్పుకుంటున్నారా? 3rd ప్లేస్లో అసలే ఉంటాం మేము. ఇప్పుడు మీరు మొన్న చూసినట్టయితే అసెంబ్లీ ఎలక్షన్స్ కును ఎంపీ ఎలక్షన్స్ కు డిఫరెంట్ అయింది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చూసి మీరు ఒకటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్, ఒకటి టీచర్ ఎమ్మెల్సీ, 2 మాయ విన్ అయినాయి కదా. లోపాయకార ఒప్పందం అనేది అది కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు ఉంటుందన్న. అది బీజేపీ కును ఏ పార్టీతోని లోపాయకారి ఒప్పందం అనేది అది 100% అది అబద్ధం. బీఆర్ఎస్ కు బీజేపీకి ఒప్పందం ఉన్నది అనేది బయట చర్చ. బీఆర్ఎస్ కును బీజేపీకి ఒప్పందం ఉంటే మొన్న కవితను అరెస్ట్ ఎందుకు చేస్తారు? అట్లా ఉండదు కదా. చేసిల్లు కదా. అంటే కొంత చట్టం అనేది చట్టం పరిధిలో ఉన్నది, వాళ్ళ పని వాళ్ళు అట్లా చేసుకుంటూ పోతారు కదా. అది దేశ రాజకీయాలు. అవునవును. జిల్లాలో పరిస్థితి ఏంటి బీజేపీ? జిల్లాల అంటే ఇప్పుడు రానున్న రోజులు 2028లో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. 100% వస్తుంది కూడా. ఇప్పుడు మనకి ఎమ్మెల్యేకును ఎంపీకి, ఇప్పుడు ఎమ్మెల్సీకి మీరే తేడా చూస్తాను. లీడర్ లేరు, క్యాడర్ లేదు, ఎట్లా వస్తుంది? ఇక లీడర్లు అనేది ఉన్నారు కానీ కొంత సమన్వయ లోపంతో జిల్లాలో చాలా మంది లీడర్లు 30 ఏళ్ళ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరు ఏ సందర్భంలో గెలిచిన సందర్భాలు లేవు. పార్టీ సపోర్ట్ తీసుకుంటే తప్ప
ఒప్పందం ఉంటుంది. మీరు అన్నట్టుగా అన్నగారు ఇప్పుడు ఇండియాలో 2 సీట్లు గెలిచినప్పుడు గుజరాత్ లో 1 గెలిచింది, మన వరంగల్ నుంచి బీజేపీ సీటు 1 గెలిచింది. ఎన్టీ రామారావు ఉండే కాబట్టి గెలిచింది. ఎంత ఎన్టీ రామారావు ఉన్నా బీజేపీ ఓటు బ్యాంక్ అనేది అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది. కానీ సౌత్ లో పెరుగుతలేదు. ఇక పెరుగుతలేదంటే ఇక అదే ఇప్పుడు కొంత సమన్వయ లోపంతో కొంత వరంగల్ జిల్లాలో కొంత బీజేపీ సిద్ధాంతాలను సౌత్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరని ఒప్పుకోవాలి. అట్లా కాదన్న, ఎట్లా అవుతుంది? అంతే కదా, రిజల్ట్ అట్లే కనబడుతుంది కదా. దేశ రిజల్ట్ మొత్తం బీజేపీ నార్త్ లో ఫుల్ మెజారిటీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఢిల్లీలో కూడా అట్లే అనుకున్నారు. ఇప్పుడు జనముల నేను అనేది నార్త్, సౌత్ లో లేదు. సౌత్ లో పర్సంటేజ్ ఉండలేదు, సౌత్ లో సీట్లు వస్తలేవు. బెంగళూరులో వచ్చింది అనుకో ఉండి మొన్న. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పొత్తులు లేనిది బీజేపీ రాదు అనేది దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఏదో ఒక సపోర్ట్ చేయండి బీజేపీ రాదు. అంటే కొంత ప్రాంతీయ పార్టీల అవసరం కూడా కొంత ఉంటది. సొంతంగా ఎందుకు వచ్చే కాడ వస్తానే కదా. సొంతగా రారు, సొంతగా వచ్చేదానికి రావడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు? సొంతంగా రావడానికంటే ఉచిత హామీలు అలవి కానీ హామీలు ఇస్తే సొంతంగా కూడా ఫామ్ చేయొచ్చు. కానీ బీజేపీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. వాస్తవంగా ఏంటంటే ఈ ఉచిత హామీలను ఇచ్చి మళ్ళీ ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాటవేయడం అనేది బీజేపీ సిద్ధాంతం కాదు. అది 100% ఏదైనా చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది. అట్లా దానికోసం అని జనాలల్లో కొంచెం ఏంటంటే ఇవాళ రేపు ఎట్లున్నానంటే అబద్ధాలనే ఎక్కువ నమ్మే పరిస్థితులు కనబడతాయి. అదే ఆ అబద్ధాల విషయంలో మోడీ అబద్ధాలు ఎక్కువ. ఇప్పుడు మీరు చూసినట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మీకు కూడా తెలుస్తాందన్న, ఇప్పుడు ఎన్ని అలవి కానీ హామీలు ఇచ్చిళ్ళు. అలవి కానీ హామీలతో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడంటే మేము ఉచితాలు అనేది కొనసాగడం జరగదు, అసలు బడ్జెట్ అనేది లేదు అని చెప్పుకొస్తాడు. అంటే ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం అట్లా కాదు, ఖచ్చితంగా ఏదైతే మేము వాగ్దానం చేస్తామో దానికి 100% కట్టుబడి ఉంటుంది. అట్లా ఉచిత హామీలు ఇవ్వకుండా ఎలాంటి పథకాలు లేకుండా అధికారంలోకి వస్తారని నమ్మకం ఉందా? 100% యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు జనాలలో కూడా మామూలుగా 10 మంది ఉన్న కాడ వాళ్ళ వాయిస్ ఎట్లుందంటే మామూలుగా ఈ ఉచితాలు అనేది ప్రజలను సోమర్పోతులు చేస్తానని వాళ్ళ జనం దగ్గర నుంచే వాయిస్ వస్తుంది. అంటే ఈ ఉచితాలు అనేది ఇవ్వద్దు వాస్తవం కూడా అనేది జనంలోనే అది వ్యతిరేకత అనేది వస్తుంది. అంత చైతన్యం ప్రజల్లోకి వచ్చింది. ఆ పేదరికాన్ని వదిలిపెట్టి వాళ్ళ సమస్యలను వదిలిపెట్టి వాళ్ళకు వచ్చే పార్టీలు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బీజేపీ కోటేసే అంత పేదరికం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పేదరికం అనే దానికి మా బీజేపీ పార్టీ ఏంటంటే ఒకటి ఆరోగ్యం మీద, అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రాం పెట్టింది. ఇప్పుడు పేదరికం అంటే మామూలుగా ఒక పేద మధ్యతరగతి ప్రజలకు విద్య వైద్యం అనేది ఇచ్చినట్టయితే ఏ ఉచితాలు లేకుండా కూడా 100% రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ విద్య వైద్యం కనుక ఇచ్చినట్టయితే నీకు పేదవాళ్ళు అనేటోళ్ళు కూడా మనకు కనపడరు. వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే 100% సాధ్యమవుతుంది అన్న. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు ఇవన్నీ ఉచితాలు ఇవ్వకుండా మీకు విద్య వైద్యం అనేది ఇస్తే విద్యా వైద్యం మొత్తం కార్పొరేట్ కనపడుతూనే ఉన్నది. ఇంకెక్కడ గవర్నమెంట్ వస్తుంది? ఇక్కడ లేదు. గల్లీ గల్లీకి కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్. కొంత మీరన్నట్టుగా ఎంబడే కాదు కానీ కొంత టైం పడుతుంది. దాన్ని చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 100% చేస్తారు కూడా. మోడీ గారు అనుకున్నదంటే దాన్ని కంపల్సరీ విద్య వైద్యం అనేది పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్ వెంబడే ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ ద్వారా మేము ఇంకోటి ఏంటంటే దాదాపు ఇక్కడ మా 56వ డివిజన్ లో దాదాపు డివిజన్ లో ఒక 80% అన్న మేము ప్రతి కాలనీకి వెళ్ళి టెంట్లు వేసుకుంటా మేము వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఫ్రీగా ఉచితంగా మేము చేసినాం. అవన్నీ ఇప్పుడు మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. పేపర్ స్టేట్మెంట్లు కావచ్చు, లేకపోతే టీవీలో కావచ్చు. 80% బీజేపీ అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ, బీజేపీ అంటేనే సోషల్ మీడియా, బీజేపీ అంటేనే అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం అనేది ఒకటి అభిప్రాయం ఉన్నది. దాన్ని ఏమంటారు? అది అబద్ధవాడి ప్రజల మైండ్ పొల్యూట్ చేయడం. అది మా పార్టీ విధానం కాదన్న. ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు అందరూ వాడుకుంటారు. అందరూ ఇప్పుడు అంటే బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా వాడతలేరా, కాంగ్రెస్ వాళ్ళు వాడతలేరా? అట్లా అనేది ఏముండదు అన్న. అట్లా అనేది ఏం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ వాడుకుంటారు సోషల్ మీడియా అనేది. ఇవాళ రేపు ప్రతి పార్టీ వాడుకుంటుంది. బీజేపీ అంటే విభజన రాజకీయాలు, ఇది ఎంతవరకు సంబంధం? దాన్ని అది నేను ఏకీభవించానా? ఎందుకు పొద్దున్న లేస్తే అదే కనపడుతుంది కదా, హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని. హిందూ ముస్లిం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఏ వర్గానికి న్యాయం జరుగుతుంది, ఏ వర్గానికి అన్యాయం జరుగుతుంది అనేది నేను చెప్పుడు కాదన్నా. అందరికీ మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది.
అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు ఒక 60 ఏళ్ల పాలనలో హిందువులకు ఏం మేలు చేసింది? ఒక వర్గానికి కొమ్ము కాసి హిందువులకు అన్యాయం చేసిందా, లేకపోతే ఒక వర్గానికి న్యాయం చేసి హిందువులకు ఏమైనా మేలు చేసిందా అనేది మీరు చట్టాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, అదే చిన్న చిన్న పనులు చేసుకుంటూ అదే. మరి మీరు అన్నట్టు అదే అయితే మరి ఆ వర్గమే పైన కనబడాలి కదా అన్నగారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మైనార్టీలనే కాదు, బీసీలలో ఉన్నారు, ఓసీలలో ఉన్నారు, అన్ని కులాలల్లో అందరి ఇట్లల్లో అంటే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కేవలం ఒక మైనార్టీ అంటారు, కానీ అన్ని వర్గాలలో బీసీలలో లేరా, ఎఫ్సీలలో లేరా? ఈ డీలిమిటేషన్ పై మీ అభిప్రాయం? ఇక డీలిమిటేషన్ అంటే సౌత్ ఇండియన్ కదా, అంటే ఇప్పుడు మనం వాస్తవంగా ఒక డివిజన్ సౌత్ ఇండియన్. మన ప్రధాని పివి నరసింహరావు ప్రధానమైన గొప్ప చెప్పుకుంటాను, దేవగౌడ ప్రధానమంత్రి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నార్త్ ఇండియన్స్ ప్రధానమంత్రులు అయ్యారు, మంచి పొజిషన్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల సౌత్కి అన్యాయం జరుగుతుంది. ఆ పార్టీ ఎట్లా అంటే నేను నార్త్లో బలంగా ఉన్నా కాబట్టి నార్త్లో సీట్లు పెంచుకొని సౌత్లో తగ్గించి కంటిన్యూగా అధికారం కోసం మాస్టర్ ప్లానా బీజేపీ గారి? అయినా ఏదైనా అన్న ఇప్పుడు 100% డీలిమిటేషన్ జరిగినా ఏది జరిగినా కానీ అందరికీ న్యాయం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు జాతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు పివి నరసింహారావు గారు గెలిచిళ్ళు, అంటే మన తెలంగాణ నుంచి వెళ్ళి ప్లస్ మన వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి ప్రధాని అయ్యిండు. అంటే ఇప్పుడు మనకు ఏం న్యాయం జరిగింది అంటారు? రకరకాల సమస్యలు ఉంటాయి కదా, మనం ఆటోమేటిక్గా మెజారిటీ తగ్గిపోయినప్పుడు మనం బలహీనం అయిపోతాం కదా. అంటే ఇప్పుడు ఇదంతా రాష్ట్ర నాయకులు కేంద్ర పార్టీకి కంపల్సరీ అయితే తెలియజేస్తారు కదన్నా. అంటే ఇప్పుడు రాష్ట్ర నాయకులు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మరి ఆ మధ్యలో ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ కాబోతున్నట్టు వచ్చినాయి, మళ్ళీ ఏం సర్దుమరిగింది? ఈటెల రాజేందర్ పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉందా ఇక్కడ? అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొందరు ఇప్పుడు ఈరోజు న్యూస్లో ఏమొచ్చిందంటే సంజయ్ గారు అని ఒకటి ప్లస్ అంటే ముగ్గురి పంపించిల్లు అనేది ఒకటి వార్త అయితే వస్తుందన్న మనకు. సంజయ్ అన్న ఒకటి, ఈటెల రాజేందర్ గారు ఒకటి, డీకేఆర్ అన్న పేరు కూడా వస్తుంది. అంటే ఇక సరే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సెంట్రల్ పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి అందరూ ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే 100%. ఈటెల రాజేందర్ అయితే కొంచెం బీఆర్ఎస్ నేపథ్యం కూడా ఉంటుంది కదా ఆయనకు, అది కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఏమంటున్నానా, ఇప్పుడు వాస్తవంగా ఎవరికి ఇచ్చినా కానీ ఆచితూచి ఇప్పుడు వాస్తవంగా ఎన్నడో వేయాల్సిన రాష్ట్ర కమిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎట్లుంటుంది అనే దాని మీదనే సెర్చ్ చేసి దాన్ని వాళ్ళు అనుగుణంగా ఎవరైతే వర్క్ చేస్తారు, ఎవరైతే 2028లో అధికారం తీసుకురాగలుగుతారనే కాన్సెప్ట్ వెంబడి వాళ్ళు కొంచెం ఆలోచించి ఆచితూచే తీసుకుంటారు. దానికి ఆ నిర్ణయానికి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే డీకేఆర్న కావచ్చు, ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే, ఎవరికి ఇచ్చినా పనిచేయాల్సిందే. ఇట్లా మీ ప్రణాళిక ఏంటిది మరి ఇక్కడ మీ 56వ డివిజన్లో మీ భవిష్యత్తు? మా ప్రణాళిక అంటే ఇప్పుడు మేమైతే స్వచ్ఛందంగా వర్కులు చేస్తున్నామన్నా. ఇప్పుడు పేద పిల్లలకు ఉచితంగా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒకటి, అది ఒక దాదాపు ఒక 1 month ప్రోగ్రామ్ చేసినాము, అదొకటి. ప్లస్ ఈ 2023లో వరదలు వచ్చినప్పుడు కూడా అంటే వాళ్ళకు వరదలు వచ్చిన వాళ్ళకు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు అవన్నీ సరఫరా చేయడం జరిగింది. నిత్యం జనాలలో వండుకుంటూ మనము వాళ్ళకి ఏదైతే సమస్య ఉంటుందో దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇప్పుడు ఇక్కడ చెరువు ఉందన్న, ఇప్పుడు ఈ నవయుగ కాలనీ చెరువు అనేది దానికి శ్మశాన వాటికే లేదనేది గ్రీవెన్సెల్లో కూడా మేము జిహెచ్ఎంసీలా, జీడబ్ల్యూఎంసీలా, మన కలెక్టరేట్ల గ్రీవెన్సెల్లా, ఎంఆర్ఓ ఆఫీసు కూడా మేము రాసి ఇవ్వడం జరిగింది. అయినా కూడా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. మొత్తం ఆ చెరువు అంతా కబ్జా చేసారు. కబ్జా చేస్తే కనీసం గోపాలపూర్ వాసులకు కనీసం అంటే చనిపోతే కూడా శ్మశాన వాటిక అనేది లేదు, అంత వ్యవస్థలో ఉన్నది ఇక్కడ. అంటే ఇప్పుడు వాస్తవంగా ఇదివరకు ఆ చెరువు మీదనే అంత్యక్రియలు నిర్వహించేదట, కానీ దాన్ని మొత్తానికే ఇక్కడ ఉన్న ఇక స్థానిక లీడర్లు, ఇక మనం పేరు అనద్దు కానీ స్థానిక లీడర్లు అంతా దాన్ని మొత్తం కబ్జాలు చేసేసి ఆక్రమించుకొని ప్లాట్లు చేసి అది చేసిళ్ళు. దాని మీద బాగా పోరాడినామన్నా. వాస్తవంగా ఏంటంటే మనం జనాలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని అన్యాయం మీద ప్రశ్నించే డివిజన్ ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు అయితే ఇప్పుడు ఒకటి ఇక్కడ పాఠశాల కూడా ఏమంతా దానిలో సౌకర్యాలు అనేటివి లేవన్నా. మేము ఆ బుక్స్ పంపిణీ చేసినప్పుడు చూసినాము. వాస్తవంగా అలా టాయిలెట్స్ కానీ మొత్తం అలా గడ్డి కాదం అంతా ఉంటే ఒకసారి మేమే డోజర్ పెట్టి కూడా సాఫ్ చేయించడం జరిగింది. రోడ్ల పరిస్థితి ఏంటి? ఇక రోడ్ల పరిస్థితి
ప్లస్ మురికి కాలువలు కావచ్చు, రోడ్లు కానీ అంతర్గత రోడ్లు కానీ ఏవి ఏం లేవన్నా. వాస్తవంగా కూడా ఇప్పుడు మొన్న స్మార్ట్ సిటీ నిధులే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు 4 కోట్లన్నర అయితే ఇక్కడికి వచ్చి పాలాభిషేకం చేసింది. కానీ వాస్తవంగా అవి స్మార్ట్ సిటీ నిధులు, అవి సెంట్రల్ గవర్నమెంట్. కానీ మాదేమో మేము సొమ్ము మాదైతే వాళ్ళు సోకు వాళ్ళ అన్నట్టుగా వాళ్ళు శంకుస్థాపనలు చేసుకుంటూ అది చేస్తాను. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా పెట్టింది లేదు, రూపాయి పని చేసింది కూడా లేదు. భవిష్యత్తులో మీరు కార్పొరేట్గా చేసే అవకాశం ఉందా? 100% అన్న. కార్పొరేటర్గా చేయడం కోసమే ఇవన్నీ. కార్పొరేటర్గా చేస్తే డివిజన్కి మీరు ఏం చేసే హామీలు ఏంటి? నేను కార్పొరేటర్గా గెలిస్తే 100% విద్యా వైద్యం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్న. విద్య కూడా ఇప్పుడు మామూలుగా అక్కడ సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ ఏం లేవు. 100% మంచి నాణ్యమైన విద్యతో పాటు ఇప్పుడు అవసరమైతే ఈ గోపాలపురం 56వ డివిజన్కు దాదాపు 20 పడకల ఆసుపత్రి, అంటే ఎందుకంటే రాబోయే 2028లో 100% మా గవర్నమెంటే వస్తుంది. 100% ఈ 2 విద్యను వైద్యం అనేది మనం 100% కార్పొరేటర్ గెలిస్తే 100% ఈ మంచి పనులు చేసి చూపెడతాం. వస్తారని నమ్మకం ఉంది? 100%. మీ నమ్మకం నిజం కావాలని, మీరు కూడా భవిష్యత్తులో ప్రజాసేవలో ముందుకు పోవాలని మా ఎస్ఆర్కే టీవీ తరఫున ఆశిస్తూ మాకు టైం ఇచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్.